ఈ దినముకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈరోజు చెప్పబడిన వాక్యం అంశం ఏంటి అంటే నిలబడుట. వాక్యము అంశం ఏమిటి? నిలబడుట. చెప్పాలి, అంశం ఏమిటండి? నిలబడుట. అక్కడ రాయబడింది, సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఎట్లనెను. చూసారా, పేతురు వారి మధ్య నిలచి అని మాట రాయబడింది. నిలచి. పేతురు నిలబడ్డాడు. పేతురు నిలబడ్డాడు. అసలు నిలబడ్డం అంటే ఏంటి? కూర్చొని నిలబడ్డమా? కూర్చొని లేచి నిలబడ్డమా? నిలబడ్డం అంటే ఏంటండి? దేవుని కొరకు నిలబడ్డాం. దేవునికి స్తుతి కలుగును గాక. చాలామంది ఏమనుకుంటారంటే నిలబడ్డం అంటే కూర్చొని లేచి నిలబడ్డం అనుకుంటారు చాలామంది. ఆ నిలబడ్డం వేరు, దేవుని కొరకు నిలబడ్డం వేరు. దేవుని పని కొరకు చేయడానికి నిలబడ్డం వేరు. దేవుడు అప్పగించిన పనిని చేయడానికి నిలబడ్డం వేరు. నిలబడ్డం అంటే దేవుని కొరకు నిలబడాలి, ప్రభు పని కొరకు నిలబడాలి. అందుకే ప్రసంగి భక్తుడు అంటాడు, చేయటకు నీవు నాకు అప్పగించిన ఈ పనిని శక్తికి మించి చేశానంటాడు. దేవునికి స్తుతి కలుగును గాక. శక్తికి మించి చేశానంటాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము దేవుని కొరకు నిలబడాలట. ఎవరి కోసమండి? చెప్పాలి. నన్ను దేవుడు ఎందుకు నిలబెట్టాడు? ఆయన పని చేయడానికి నిలబెట్టాడు, ఆయన సేవ చేయడానికి నిలబెట్టాడు. ఆయన నాకు అప్పగించాడు, ఈ పని నువ్వు చెయ్యి నాయన అని. అందుకే నా కుటుంబంతో సహితం ఇక్కడ ఉంటున్నాం. నా కుటుంబంతో సహితం ఇక్కడ ఉండగలుగుతున్నాం. దేవుడు ఈ పని నాకు అప్పగించాడు, నా చేతికి అప్పగించాడు. నా జ్ఞానాన్ని బట్టో అప్పగించలేదు, నా తెలివిని బట్టో నాకు అప్పగించలేదు, నా యొక్క వివేకాన్ని బట్టో నాకు అప్పగించలేదు, నా తలంపులు గొప్పవో అని నాకు అప్పగించలేదు, నా బలమును బట్టో దేవుడు నాకు అప్పగించలా, లేదా నా కుటుంబ బలము చూసి దేవుడు నాకు అప్పగించలా, నా బంధువు జనాంగము చూసి దేవుడు నాకు ఈ పని అప్పగించలా, నా స్నేహితులు బలము చూసో దేవుడు నాకు ఈ పని అప్పగించలా. ఎందుకు ఈ పని నాకు అప్పగించాడంటే, రే నాయనా, నువ్వు బలహీనుడవు, నువ్వు శక్తిహీనుడవు, నీలో ఉన్న బలమును ఎంత గొప్పదో నేను నిరూపిస్తాను, నేను చేసి చూపిస్తాను నీ ద్వారాగా. కాబట్టి లే అన్నాడు. నన్ను లేపాడు. ఎప్పుడు లేపాడు తెలుసా? మలేరియా, టైఫాయిడ్, పచ్చకామరులతో ఉన్నప్పుడు, మంచం మీద 3 నెలలు నన్ను ఉన్నప్పుడు బలహీనుడుగా ఉన్నాడు. లేచి కూర్చుందామంటే ఓపిక లేదు, లేచి నిలబడదామంటే ఓపిక లేదు. 3 నెలలు మంచం మీద జ్వరము, మలేరియా, పచ్చకామరుతో పడి ఉన్నప్పుడు ఎవరు ఎత్తేదించేవారు లేని పరిస్థితుల్లో ఒక ప్రక్క నా తల్లిదండ్రులు చూసి ఏడుస్తున్నారు, ఇంకో ప్రక్క నా అక్కజల్లులు చూసి ఏడుస్తున్నారు, ఇంకొక ప్రక్క నా బంధువులు చూసి ఏడుస్తున్నారు. ఏమిటి ఈ పరిస్థితి ఇలాగ అయిపోయిందని. కానీ ఒక రోజున, ఒక దినాన్న అర్ధరాత్రి 12-1 గంట సమయం మధ్యలో నేను నమ్మిన దేవుడు, నేను అంగీకరించిన దేవుడు, నేను ఆరాధించే దేవుడు, నేను కొలిచే దేవుడు తన స్వరాన్ని నా చెవుకు వినిపించినట్టుగా చేశాడు. ఆ స్వరం ఎప్పుడు విన్నానో నా అంతట నాను లేచి కూర్చున్నాను.
ఆ స్వరం ఎప్పుడు ఆలకించానో నిలబడ్డము, తర్వాత అమ్మా అని నాన్నా అని పిలవడం మొదలుపెట్టాను. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన స్వరము నిండే వచ్చింది. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని బిడ్డ, దేవుని శక్తి, దేవుని బలము అసాధారణమైనది. అసాధారణమైన బలం ఇది, అసాధారణమైన శక్తి ఇది. మనుషులకున్న బలము తిండి వల్ల ఈ బలము మనం ఈ లోకంలో ఏదో మామూలు పని చేయడానికి ఉపయోగపడతా తప్ప దేవుని బిడ్డ, దేవుని పని కొరకు నీ శరీర బలము ఏమాత్రము కూడా పనికిరాదు, పనికిరాదు. అయితే దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు నన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుడు నన్నే ఎందుకు ఎన్నుకున్నాడు? లోకములో ఇంతమంది ఉన్నారు కదా, లోకములో ఇంతమంది జనాంగం ఉంది కదా, ఊరిలో ఇంతమంది ప్రజలు ఉన్నారు కదా, వారినే దేవుడు ఎందుకు ఎన్నుకోలేదు? వారినే దేవుడు ఎందుకు పిలవలేదు? మనం గమనించినట్లయితే, మనం ఆలోచించినట్లయితే మనల్ని ఎందుకు పిలిచాడంటే నీ ద్వారాగా నా ద్వారాగా ఆయన పని చేయడానికి కొరకే. నీవు నేను నిలబడతామని, నీవు నేను నిలుచుంటామని. దేని కొరకు అంటే ఆయన పని చేయడానికి, ఆయన కార్యాలు చేయడానికి. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఆయన పని చేస్తున్నా నీవు నేను సంపూర్ణంగా చేయలేకపోతున్నాం. సంపూర్ణంగా చేయగలగాలంటే, సంపూర్ణంగా చేయడానికి ముందుకు వెళ్ళాలంటే మన మోకాలు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో వంగాలి. మన మోకాలు దేవుని మందిరములో వంగాలి. మన మోకాలు మన ఇంట్లో వంగాలి. ఆయన వైపు చూసి ప్రార్థించాలి. అప్పుడు మన మోకాలు ఆయన బలపరుస్తాడు, మన మోకాలు ఆయన స్థిరపరుస్తాడు. దేవుని సంగమా, మోషే దేవుని కొరకు నిలబడ్డాడు. హల్లెలూయా. మోషే ఎవరి కొరకు నిలబడ్డాడు? దేవుని కొరకు నిలబడ్డాడు. మోషే దేవుని కొరకు నిలబడ్డాడు, దేవుని పని చేయడానికి నిలబడ్డాడు. తండ్రి నువ్వు ఏది చెప్తే నేను అది చేస్తానన్నాడు. మోషే నిలబడ్డాడు కనుక ఎర్ర సముద్రం ముందు నిలబడ్డాడు. దేవుని ప్రజలు వెనక్కున్నారు, ముందు మోషే ఉన్నాడు. ముందు మోషే ఉన్నప్పుడు దేవుని వైపు చూశాడు, దేవుని తట్టు చూశాడు. అసాధారణమైన కార్యము అక్కడ జరిగింది. ఏమిటా కార్యం జరిగిందంటే మోషే చేతులున్న కర్ర సముద్రం మీద పెట్టగానే సముద్రం ఏమైంది? 2 పాయలైపోయింది. దేవునికి స్తుతి కలుగును గాక. మోషే నిలబడ్డాడు కనుక, అందుకే ఏమండి దేవుని యొక్క గ్రంథములో, దేవుని యొక్క వాక్యములో, కొత్త నిబంధన గ్రంథములో తిమోతి భక్తుడు ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడు. తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. దేవునికి స్తుతి కలుగును గాక. ఏ ఆత్మని దేవుడు మనకిచ్చాడట? ఏ ఆత్మనిచ్చాడు? శక్తియు బలమయు నింద్రయము గల ఆత్మనే దేవుడు మనకి ఇచ్చాడు. పిరికితనం ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. చాలా మందిలో ఈరోజు దేవుని పని అంటే భయపడిపోతున్నారేమో, దిగులు పడిపోతున్నారేమో, జడిసిపోతున్నారేమో. దేవుని బిడ్డ, దేవుని సంగమా, నీవు ఏ విషయంలో భయపడ అవసరం లేదు. ఎందుకంటే దేవుడు పిరికితన ఆత్మను నీకు నాకు ఇవ్వలేదు. ఏ ఆత్మనిచ్చాడట? ఆయన ఏ ఆత్మ కలిగి ఉన్నాడో, ఆయనలో ఏ శక్తి ఉందో, ఆయనలో ఏ బలం ఉందో, అదే ఆత్మను, అదే శక్తిని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఆయన శక్తిని పొందుదువుగాక, ఆయన బలమును పొందుదువుగాక. నీలో ఉన్న పిరికితనం పోవునుగాక, పిరికితనం పోవునుగాక, భయమైన ఆత్మ పోవునుగాక. దేవునికి స్తుతి కలుగునుగాక. మోషే నిలబడ్డాడు. మోషే ఏమయ్యాడట? నిలబడ్డాడు. దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుని కొరకు నిలబడ్డాడు. అయ్యా నిన్నెత్తున్నయ్యా, నా మాట ఎవరు వింటారయ్యా? నా మాట ఎవరు ఆలకిస్తారయ్యా? నేను వెళ్ళలేనయ్యా, నేను ఆ చోటు వెళ్ళలేనయ్యా. మళ్ళా ఆ చోటు నేను వెళ్తే నా మాట ఎవరు వింటారయ్యా? నిన్నెత్తున్నయ్యా అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో నేను వాడుకోబోతున్నాను, నిన్ను నిలబెట్టబోతున్నాను. నువ్వు నా కొరకు నిలబడు, నేను నీ కొరకు
నిలబడతాను. ఇదిగో నీ అన్న నీ పక్షమున ఉంటాడు, నీ అన్న నీతో ఉంటాడు, నీ అన్నే మాట్లాడుతాడు అక్కడ. కాబట్టి ఇదిగో నీ నోటికి నా నోరు అడ్డుగా ఉంచుతున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకే మోషే ధైర్యముగా నిలబడ్డాడు, నిబ్బరముగా నిలబడ్డాడు. అసాధారణమైన కార్యము జరిగించడానికి దేవుడు నిలబెట్టాడు. మరి నేను కూడా దేవుని పని చేయడానికి నిలబడదామా? శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, శోధనలు వస్తాయి, కరువు వస్తుంది, హేళనలు వస్తాయి. ఇరుగు పొరుగు వారి ద్వారాగా, స్నేహితుల ద్వారాగా, బంధువుల ద్వారాగా, ఈ లోకములో ఉంటున్న ప్రజల ద్వారాగా ఎన్ని అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, దేవుని బిడ్డ నీవు నిలబడితే చాలు, నీవు నిలుచుంటే చాలు, ప్రభువాని కేక వేస్తే చాలు, నీ అందే విశ్వాసం ఉంచానయ్యా, నీ అందే నమ్మకం ఉంచానయ్యా అని నీవు చెప్పగలిగితే, నీవు ఆయన వైపు చూడగలిగితే, నువ్వు నిలబడగలిగితే, ఆ ప్రభువు నేనేం చేస్తారంటే నీ చెయ్యి పట్టుకుంటాడు. ఆ ప్రభువు నేనేం చేస్తారంటే నీ చెయ్యి పట్టుకుంటాడు. పేతురు మునిగిపోతున్నప్పుడు పేతురు చెయ్యి పట్టుకున్న దేవుడు లేపాడు. నిన్ను కూడా లేపుతాడు, నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే మోషే నూనె కుమారుడని యెహోషువను పిలిచాడు. యెహోషువా, ఇదిగో ఇంతవరకే, నేను ఇప్పటి వరకే, ఈ స్థలం వరకే నేను రాగలిగాను. ఇక్కడి నుంచి ఈ ప్రజలు నడిపించే భారం నీకు దేవుడు అప్పగించమన్నాడు. ఇదిగో నేను అప్పగిస్తున్నాను అని చెప్పి మోషే చేతులు ఉంటున్న కర్ర, అర్థమైందా? మోషే చేతులు ఉన్న కర్ర యెహోషువ చేతులు దేవుడు మోషే ద్వారాగా యెహోషువ చేతిలో పెట్టించాడు. అయితే యెహోషువ ఒక విధంగా శరీరం బలం కలిగిన వాడే, శరీరము శక్తి కలిగిన వాడే. ఎందుకంటే యెహోషువ యొక్క వృత్తి ఏమిటి తెలుసా? సుత్తు పట్టుకొని, శానం పట్టుకొని, రాళ్ళను చెక్కి, అది రాజు యొక్క బొమ్మలను చెక్కేవాడు. రాజు ఎట్లా ఉన్నాడో ఆ విధంగా బొమ్మలు తయారు చేసేవాడు. రాయి ద్వారాగా శిల్పాకారుడు అని ఒక మాట చెప్పవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే అంత జ్ఞానం, అంత తెలివి, అటువంటి వృత్తి యెహోషువకి ఎట్లా వచ్చింది అంటే దేవుడే ఆ జ్ఞానాన్ని, ఆ వృత్తిని తన చేతి పనులను ఆశీర్వదించాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మోషే యెహోషువతో మాట్లాడాడు. ఇక్కడి నుంచి నీవే ఈ ప్రజలను నడిపించాలన్నప్పుడు యెహోషువ భయపడలేదు, దిగులు పడలేదు, జడవలేదు. సంతోషంగా, ఆనందంగా స్వీకరించాడు. అయితే దేవుడు ఏం మాట్లాడాడు? యెహోషువ, నువ్వు ఏ స్థలంలో అడుగు పెడితే, నువ్వు ఏ చోట అడుగు పెడితే నేను నీకు తోడై ఉంటాను. భయపడకు, దిగులు పడవకు, జడవకు, నిబ్బరముగా ముందుకి వెళ్ళన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ స్వరాన్ని ఎప్పుడైతే యెహోషువ విన్నాడో, ఈ స్వరాన్ని ఎప్పుడైతే ఆలకించాడో, ఎప్పుడైతే యెహోషువ ఈ స్వరాన్ని విని పట్టుకున్నాడో, వెంటనే తండ్రి అయిన దేవుడు అప్పగించిన పనిని చేయడానికి ధైర్యంగా నిలబడ్డాడు. ప్రజల ముందు ధైర్యంగా నిలబడ్డాడు. ప్రజలు ఎవరు కూడా ఇకన యెహోషువ నువ్వు మాతో ఉన్నవాడు కదా నాయనా, మోషే వెళ్ళిపోతూ నీకు ఈ పని అప్పగించాడు, నీకు ఇది సాధ్యమేనా, నువ్వు ఇది చేయగలవా అని ఎవరైనా అక్కడ ఎదురు తిరిగి మాటలు ఆడలేదు. కారణం ఏంటి తెలుసా? తండ్రి అయిన దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు, తండ్రి అయిన దేవుడు ప్రతిదీ గమనిస్తున్నాడు. ప్రజల్లో భయం ఉంది. ప్రజలు ఎందుకు భయం ఉంది తెలుసా? అమ్మో, మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటాడు. కాబట్టి ప్రజలు అందుకే యెహోషువ మాటకు లోబడ్డారు, యెహోషువ చెప్పినట్లుగా చేశారు. అందుకే యెహోషువ నిలబడ్డాడు. ముందు యెహోషువ యొర్దాను నది ఎదుర్కొన్నాడు, రెండవదిగా యెరికోని ఎదుర్కొన్నాడు, మూడవదిగా ఎక్కడికి వచ్చారట? అమ్మోనీయులు యుద్ధమునకు బయలుదేరి వస్తున్నప్పుడు అమ్మోనీయులను హతము చేయాలంటే యెహోషువ నిలబడ్డాడు. నిలబడ్డం అంటే ఏ విధంగా?
శారీరక ఆలోచనతో కాదు, శారీరక తలంపులతో కాదు. రండ్రా చూసుకుందాం కబడదా అని అనలే యెహోషువ. రండ్రా చూసుకుందాం కబడదా రండ్రా అనలే. ఒక కర్ర పట్టుకోలేదు, లేదు ఒక సుత్తు పట్టుకోలేదు, ఒక గుణపం పట్టుకోలేదు, ఒక కత్తి పట్టుకోలేదు. రండ్రా చూసుకుందాం, ఎవడరా నాతో దెబ్బలాడుకు వస్తారని యెహోషువ అక్కడ అనలే. యెహోషువ ఎట్లా నిలబడదు తెలుసా? ఆధ్యాత్మికంగా, ఆత్మపూర్ణుడిగా, ఆత్మ జ్ఞానం కలిగిన వాడుగా, ఆత్మశక్తి కలిగిన వాడుగా యెహోషువ నిలబడ్డాడు. నిలబడి ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనములో నిలబడి ప్రార్థిస్తున్నాడు, నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా ఇశ్రాయేలు ఎదుట, ఎవరి ఎదుట అండి? దేవుని ప్రజల ఎదుట, దేవుని ప్రజల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. దేవునికి స్తుతి కలుగును గాక. యెహోషువ ప్రార్థన దేవుడు విన్నాడు. యెహోషువ ప్రార్థన విన్నాడు. సేవకుడైన యెహోషువ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలోనే మంచి మాట మనకు కనిపిస్తుంది. ఏమిటా మాటట? యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని ప్రజల ఎదుట శత్రువులను నువ్వు అప్పగించబోతున్నావు, అమోరీయులను అప్పగించబోతున్నావు. ఆ ప్రార్థన దేవుడు విని యెహోషువ నోటిని దేవుడు బలపరిచాడు. యెహోషువ యొక్క నాలికని దేవుడు బలపరిచాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించవలసిన విషయం ఏంటి తెలుసా? మీరు బలహీనులని మీరు అనుకుంటున్నారు, మీరు శక్తిహీనులని మీరు అనుకుంటున్నారు. మీరు ఇన్నాళ్ళు చేసిన ప్రార్థన వల్ల దేవుడు మీ ప్రార్థన వినలేదేమో అనుకుంటున్నారేమో, ఆలకించలేదు అనుకుంటున్నారేమో. కానీ దేవుడు మీ ప్రార్థనలన్నీ విన్నాడు. మీకు కావలసినవన్నీ మీలోనే దేవుడు ఉంచాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మీరు ప్రవచించండి, మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రవచించండి, మీరు మాట్లాడండి. ఇది దేవుడు నాకు ఇస్తాడు, వారిని దేవుడు నడిపిస్తాడు, వారి కొరకు నేను ప్రార్థన చేస్తే దేవుడు తీసుకొస్తాడు, వారి కొరకు నేను ప్రార్థన చేస్తే వారి దేవుడు స్వస్థపరుస్తాడు, వారి కొరకు నేను ప్రార్థన చేస్తే మరణించి వారు సహితమైన లేపగలిగిన సమర్థుడు అని అసాధారణమైన శక్తి దేవుడు నీలోనే ఉంచాడు. అమ్మో నా ప్రార్థన దేవుడు వింటాడా? అమ్మో దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, ఆలకించడు. అమ్మో దేవుడు నా ప్రార్థన వినలేదేమో, నేను పాపిని కదా, నేను ద్రోహిని కదా, నేను మంచోడిని కాదు కదా, నేను చెడ్డోడిని కదా, నా ఇటువంటి వాళ్ళ ప్రార్థన దేవుడు ఎట్లా వింటాడని అనుకుంటున్నావేమో. కానీ దేవుని బిడ్డ నీ పాపములు ఎప్పుడో క్షమించాడు, నీ దోషములు నీలో ఎప్పుడో తీసివేశాడు. నీ ప్రార్థన ఆయన ఇప్పటికి కూడా వింటనే ఉన్నాడు. యెహోషువ ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకించాడు. యెహోషువ నోటిని ఆశీర్వదించిన దేవుడు, యెహోషువ నోటిని బలపరిచిన దేవుడు నిన్ను, నీ నోటిని కూడా ఆశీర్వదించాడు, బలపరిచాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకే యెహోషువ ఇక్కడ ఏమని అంటున్నాడు తెలుసా? సూర్యుడా, ఎటువైపు చూశాడు? సూర్యుడి వైపు చూశాడు. సూర్యుడా నీవు గిబ్యోనులో నిలువము, చంద్రుడా నీవు అయ్యోరులోను లోయల్లో నిలువము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు, అంటే దేవుని ప్రజలు శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలుచును, చంద్రుడు ఆగెను. దేవునికి స్తుతి కలుగును గాక. సూర్యుడు ఏమైపోయాడు? నిలిచాడు. చంద్రుడు ఏమైపోయాడు? ఆగిపోయాడు. వీరిద్దరూ ఆగిపోతే ప్రకృతి ఏమైపోతుంది? ఏమైపోద్ది? అలాగనే ఉడిగిపోతుంది. అలాగే ఉడిగిపోయింది.
అలాగనే ఉండిపోయింది. ఇజ్రాయేలు ప్రజలు అనగా దేవుని ప్రజలు శత్రువులను వారి చేతికి అప్పగించినంత వరకు సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. కానీ ఆ కింద వచ్చిన ఒక అద్భుతమైన మాట ఉందండి. రండి చదువుదాం. 14 వచనం. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందు కానీ దానికి తర్వాతే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షమున యుద్ధము చేసెను. దేవునికి స్తుతి కలుగును గాక. ఒక నరుడు ప్రార్థన, ఒక నరుడు యొక్క మొర దేవుడు విన్నాడు. యెహోషువ నిలబడి ప్రార్థించబట్టే కదా, యెహోషువ ధైర్యంగా దేవుని పని కొరకు నిలబడబట్టే కదా. దేవుని బిడ్డ, మనం ఎక్కడ నిలబడతాట, మనం ఎక్కడ నిలబడినా, మనం ఏ స్థలంలో నిలబడినా, నువ్వు పొలంలో నిలబడి ప్రార్థన చేయి, నీవు చేస్తున్న ఉద్యోగంలో స్థలంలో నిలబడి ఉండి ప్రార్థన చేయి, నువ్వు ఊర్లోకి వెళ్ళి ప్రార్థన చేయి, ఏ స్థలంలో నువ్వు చదివినా అక్కడ నిలబడి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు, దేవుడు మన ప్రార్థనను వింటాడు. అందుకే దేవుని వాక్యం ఏమో సెలవిస్తుందంటే, ఒక నరుని యొక్క ప్రార్థన. యెహోషువ మనలాగా కనులు ఉండేవాడే కదా, యెహోషువ మన వంటి ముక్కు ఉన్నవాడే కదా, యెహోషువ మన వంటి నోరు ఉన్నవాడిగే కదా, యెహోషువ మనకు ఉండినట్లు చెవులు ఆయనకి ఉన్నాయి, మనకు ఉన్నట్లుగా 2 కాళ్ళు ఆయనకి ఉన్నాయి, మనకు 2 చేతులు ఉన్నట్టుగా ఆయనకి 2 చేతులు ఉన్నాయి కదా. కానీ యెహోషువ ప్రార్థన దేవుడు ఎందుకు విన్నాడు? కారణం ఏంటి తెలుసా? దేవుడు ఆయనతో ఉన్నాడు. ఉండడానికి బలమైన కారణం ఏంటంటే, దేవుని పని కొరకు యెహోషువ నిలబడ్డాడు. నీవు కూడా దేవుని కొరకు ముందొచ్చి నిలబడితే దేవుడు నిన్ను కూడా నిలబడినట్లుగా చేస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఏ చోట పడిపోయావో, ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు, ఆత్మీయ విషయాలు కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, వాక్యము వినకుండా ఎక్కడ పడిపోయావో, ఎక్కడ నువ్వు పడిపోయి నశించిపోయావో, దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నీతో వాక్యముతో మాట్లాడుతున్నాడు, నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నంటే, ఇదిగో నీతో ఉండడానికి, నీతో కలిసి జీవించడానికి, నీతో కలిసి అనేకమైన కార్యాలు జరిగించడానికి నీవు లే అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు ఒక అద్భుతమైన మాట సెలవిచ్చాడు. ఏమిటా సెలవిచ్చాడంటే, యెహోవా యెహోవా అని అంటూ ఏమంటున్నాడు తెలుసా? యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనములో మనం చదివినట్లయితే లెమ్ము అని రాయబడి ఉన్నది. దేవునికి స్తుతి కలుగును గాక. మన మాట నిలబడ, లెమ్ము అనే మాట మనం చూసినట్లయితే, లెమ్ము అంటే లే, నిలబడు, లేచి నిలబడు. దేనికోసం అంటే ఆయన నీకు అప్పగించిన పనిని చేయడానికి. అంతేగాని ఏమండి, గొడవలు పడు, తండాలు పడు, అలిగి మెలిగి ఉండు, లేదా అలకలు కలిగి ఉండు, ఇదంతా కూడా చిన్న చిన్న విషయాలు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు మన కుటుంబం నిలబెట్టాలా, దేవుని కొరకు మన బిడ్డలు నిలబెట్టాలా, దేవుని కొరకు మన యొక్క అల్లులు నిలబెట్టాలా, దేవుని కొరకు మన బంధువులు నిలబెట్టాలా. నిలబెట్టి దేవుని పని జరిగించడానికి ముందుకు వెళ్ళిపోవాలి. మోషేని నిలబెట్టిన దేవుడు, యెహోషువను నిలబెట్టిన దేవుడు, దేవుడు నిన్ను నన్ను నిలబెట్టగలడు. నువ్వు నిలబడ్డానికి ఆయన పిలిచే ముందుగా ఆయన నీతో మాట్లాడే ముందుగా, ప్రభు నేను నీ పని చేయడానికి నిలబడతానని ముందుకు వచ్చినట్లయితే తప్పక ఆయన సన్నిధికి వస్తుంది, దిగివచ్చి నిన్ను నిలబెట్టగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో యొప్తాని దేవుడు నిలబెట్టాడు, బైబిల్లో గిద్యోను దేవుడు నిలబెట్టాడు, బైబిల్లో పేతురుని దేవుడు నిలబెట్టాడు, బైబిల్లో దేవుని బిడ్డ పౌలుని దేవుడు నిలబెట్టాడు, దెబోరాను దేవుడు నిలబెట్టాడు, ఎస్తేరుని దేవుడు నిలబెట్టాడు, రూతుని దేవుడు నిలబెట్టాడు. మరి నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నప్పుడు నీవు ముందుకు రావాలా లేదా, ముందుకు అడుగేయాలా లేదా, ముందుకు రాగలగాల లేదా? ఎందుకు అంటే ఆయన నీకు కావాలి, ఆయన పని కొరకు నువ్వు కావాలి, ఆయన సేవ కొరకు నువ్వు కావాలి, ఆయన ఆరాధించడానికి నువ్వు కావాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి నువ్వు కావాలి. దేవుని బిడ్డ, నీవు గమనించు, ఆలోచించు, రా. అందుకే ఆయన నేను ఏర్పాటు చేయడానికి
ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేను అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పని చేయడానికి, ఆయన శక్తినివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అపోస్తులు నిలబడ్డారు. 12 మంది నిలబడ్డారు. 12 మంది సాహస కార్యాలు చేశారు, అద్భుతాలు చేశారు, అసాధారణమైన కార్యాలు జరిగించారు. ఈరోజు నీవు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, వారి ద్వారా చేయించిన దేవుడు నీ ద్వారా కూడా ఆయన చేయగలడు. అందుకే పేతురు గారు ఈ యొక్క అపోస్తుల కార్యము 1:15 పేతురు, అందుకే 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు ఆ 120 మంది కూడా మేడగదిలో ఉండి ఎడతెగగా ప్రార్థన చేశారు. ఎట్లా ప్రార్థన చేశారు తెలుసా? ఎడతెగక ప్రార్థన చేశారంటే నీరు వైపు చూడలేదు, ఆకలి వైపు చూడలేదు, సమర్పణతో తెగింపు కలిగి. ఎవరైనా నీరు తెస్తారేమో, ఒకవేళ ఎవరైనా అన్నం భోజనం తెస్తారేమో, వాటి తలంపులు కానీ వాటి ఆలోచన కానీ వారిలో లేదు. దేవుని బిడ్డ వారిలో లేదు. దేవుడు దేని కొరకైతే మీరు ఎదురు చూడండి, మీరు నిలిచి ఎదురు చూడండి, మీరు నిలబడి ఎదురు చూడండి అని చెప్పారు, వాటి కొరకు 120 మంది మేడగదిలో ఎడతెగక ఆసక్తి కలిగి ఆసక్తితో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రార్థన చేయడం మొదలుపెట్టడం మాత్రమే కాదు, ఆ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరింది. వాళ్ళు ప్రార్థన చేయగా అందులో పేతురు గారు నిలబడి ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? ఏమని పలుకుతున్నాడు తెలుసా? రండి మనం చూద్దాం ఏమని పలుకుతున్నాడు. ఒకసారి చూద్దాం. 16 వచనం. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధా గురించి పరిశుద్ధాత్మ ద్వారాగా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. దేవునికి స్తోత్రం. ఇదిగో యోధాబాదులో ఒక వ్యక్తి కావాలి. మనం ఎన్నుకోవాల్సిన సమయము, మనం ఏర్పాటు చేసుకోవాల్సిన సమయం ఉంది. కాబట్టి వారు ఏం చేశారట? సీట్లు వేశారు. 2 పేర్ల మీద వేశారు. 2 పేర్ల మీద ఒక పేరు వచ్చింది. ఆ ఒక్క పేరు ఏం పేరు అంటే దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుని లేఖనం సెలవిస్తుంది, మత్తయ్య అని పేరు మీద వచ్చింది. హల్లెలూయా. చూసారా? దేవునికి ఇష్టమైన వారిని, దేవునికి అంగీకారమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. మళ్ళీ ఆశ ఉంటే దేవుడు వాళ్ళని వాడుకున్నట్టుగా నన్ను వాడుకుంటాడు. అందుకే పేతురు నిలిచి ఉన్నాడు, ధైర్యంగా నిలబడ్డాడు, ఆసక్తి కలిగిన వాడిగా నిలబడ్డాడు, విశ్వాసముతో నమ్మకముతో నిలబడ్డాడు కనుక ఈ యొక్క పేతురు ప్రసంగం చేస్తే ఒక దగ్గర పురుషులే 5,000 మంది రక్షించబడ్డారట. పురుషుల గురించి అక్కడ రాయబడిందంటే ఇంకా 3,000 మంది రక్షించబడ్డారు. ఎన్ని వేల మంది రక్షించబడ్డారండి? 3,000 మంది రక్షించబడ్డారు. దేవుని బిడ్డలారా, ఇంతమంది ఆత్మలు నశించిపోతున్నాయి కదా, ఇంతమంది కుటుంబాలు పాడైపోతున్నాయి కదా, ఇంతమంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి కదా, చెడికి అలవాటు అయిపోతున్నారు కదా, బంధకాల్లో బంధించబడుతున్నారు కదా, అనేక విధాలుగా వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు కదా. దేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, పేతురు ముందుకి వచ్చాడు, పేతురు నిలబడ్డాడు, పేతురు ప్రసంగం చేశాడు. 3,000 మంది 5,000 మంది రక్షించబడ్డారు. దేవుని బిడ్డ, అదే ఆత్మను దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు అడుగు, నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. నీలో ఉన్నది దేవుని ఆత్మ, నీలో ఉన్నది దేవుని శక్తి. భయపడకు, దిగులు పడకు. మరణం ఎందుకు అయిపోవాలి, ఎందుకు చచ్చిపోవాలి? పిరుకుతున్న ఆత్మను దేవుడు మనకి ఇవ్వలే. ధైర్యం కలిగిన ఆత్మను, ధైర్యం కలిగిన శక్తిని ఇచ్చాడు. ఎందుకు తెలుసా? మరణము నుండి మనం తప్పించడానికి, మరణ పాశం నుండి మనం విడిపించడానికి, సమస్యల నుంచి విడిపించడానికి, సమస్యల గుండా నుంచి తప్పించడానికి దేవుడు ఆ జ్ఞానం ఇస్తున్నాడు. అందుకే మనము ఒకటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలంటే, ప్రభువా నాకు జ్ఞానం కొద్దిగా ఉంది, నాకు నువ్వు జ్ఞానము ఇవ్వు. నువ్వు విశ్వాసంతో అడిగితే దేవుడు విశ్వాసంతో ఇస్తాడు. ఆ కుర్రోడు ఎందుకు చనిపోయాడు తెలుసా? అప్పు అయిపోయాడట. అప్పు అయిపోయినందుకు చచ్చిపోయాడు, అప్పు తీర్చలేక. ఈరోజు చాలామంది కుటుంబాల్లో కూడా అప్పులు లేవా? చాలామంది కుటుంబాల్లో గొడవలు లేవా? చాలామంది కుటుంబాల్లో ఏమండి ఒకరి భార్య ఇంకొకరితో వెళ్ళిపోవట్లేదా? ఇలాంటి నిందలు, ఇటువంటి అవమానాలు లేవా? జరగట్లేదా? జరుగుతున్నాయి. వాటి కొరకే చాలామంది అవి చూసి అవమానం తట్టుకోలేక, అవి చూసి పిరిగితనం అయిపోయి ఏమైపోతున్నారంటే చచ్చిపోతున్నారు, మరణానికి ఆహోదైపోతున్నారు.
దేవుని సంగమా, దేవుని బిడ్డ, కానీ నీవు నేను నమ్మిన దేవుడు పిరికితన ఆత్మ మనకి ఇవ్వలేదు. ఏ ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడటంటే జయించే ఆత్మనిచ్చాడు, విజయాన్ని మీద జయించే ఆత్మనిచ్చాడు, విజయాన్ని సాధించే ఆత్మను దేవుడు మనకిచ్చాడు, గొప్ప శక్తి అనే ఆత్మను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఆ ఆత్మను మనం పొందుదాం, ఆత్మ కలిగి జీవిద్దాం, దేవుని పని చేయడానికి నిలబడదాం. పేతురు ఎలాగైతే ధైర్యంగా 120 మంది మధ్య నిలబడి ధైర్యంగా నిలబడ్డాడో, ధైర్యంగా ప్రసంగిస్తాడో, ధైర్యంగా మాట్లాడాడో, నీవైనా 100 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా, 50,000 మంది ఉన్నా, దేవుని బిడ్డ 1000 మంది ఉన్నా, లేకపోతే 2,000 మంది ఉన్నా, లేకపోతే 10,000 మంది ఉన్నా, ధైర్యముగా నిలబడే శక్తి, ధైర్యముగా నిలబడే బలము, ధైర్యముగా నిలబడే అభిషేకము, ధైర్యముగా నిలబడే దేవుని ఆత్మ, ధైర్యముగా నిలబడే దేవుని యొక్క మహిమ దేవుడు అడిగిన వారికి తప్పక ఇస్తాడు. అట్టి ఆత్మ, అట్టి అభిషేకము, అట్టి శక్తి, అట్టి మహిమ, అట్టి జ్ఞానము, అట్టి కృప దేవుడు మనకి, మన కుటుంబాలకి అనుగ్రహించునుగాక. 2 చేతుల పైకి బిగ్గరగా చెబుదామా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క కుమార్తె, దేవుని కుమారుడా, నీలో పిరికితనం ఆత్మను దేవుడు ఇవ్వలేదు. ఒకటే చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు నిలబడ్డాడు అనేక ఆత్మల కొరకు, అనేకులు సువార్త కొరకు, అనేకులకు సువార్త ప్రకటించడం కొరకు రోగుల మధ్య వాడబడ్డాడు. మరణించే వారి మధ్య వాడబడ్డాడు. వారు మరణించే వారు కూడా సైతం లేపబడ్డారు. ఇంకా అనేకుల మధ్య ప్రసంగాలు చేయడానికి దేవుడు నిలబడ్డాడు. మోషే ఏమండి, పేతురు యొక్క అనుభూతులకు వెళ్తే, పేతురు ఎటువంటి అనుభూతి అంటే మేడగడి మీద ఎక్కువ ప్రార్థించినట్టుగా బైబిల్లో కనబడుతుంది. కాబట్టి నీవు మేడగది అనుభవంలోనికి రావాలి, మేడగది ప్రార్థన అనుభవంలోనికి నువ్వు రావాలి. నువ్వు వస్తే, నీ కుటుంబం వస్తే, దేవుడు తప్పగా నిన్ను, నీ కుటుంబాన్ని, పేతురుని వాడుకున్నట్టుగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు వాడుకుంటాడు. మోషే నిలబడ్డాడు, మోషే దేవుని కొరకు నిలబడ్డాడు. మోషే నిలబడ్డాడు కనుక దేవుడు తనతో పాటు నిలబడ్డాడు. యెఫ్తా తన ప్రజలను రక్షించడానికి ముందుకు రాగలిగాడు, తన జనాంగాన్ని రక్షించడానికి ముందుకు రాగలిగాడు. అమ్మా, నీ బంధువులు, నీ స్నేహితులు చనిపోక ముందే, వారిని నరకానికి వెళ్ళకముందే వారిని రక్షించడానికి, వారిని రక్షింపబడ్డానికి వారికి నువ్వు సువార్త అందించు, సువార్త సందేశం అందించు, సువార్త మాటలు అందించు, సువార్త యొక్క వాక్యం అందించు. వారు రక్షించబడాలి, వారు మారు మనసు పొందాలి, వారు బాప్తిస్మం తీసుకోవాలి, వారు సంపూర్ణంగా దేవుని రాజ్యములో ఉండినట్టుగా నువ్వు అట్టి విధంగా దేవుని పని కొరకు నిలబడదు కాక. అలాగే దేవుని బిడ్డ దెబోరు నిలబడ్డాది, అలాగే రూతు ఎస్తేరు నిలబడ్డాది, అలాగే గిద్యోను కూడా నిలబడ్డాడు. ఎందుకు? తన ప్రజలను రక్షించడానికి. మరి నువ్వు దేవుని ప్రజలను రక్షించడానికి నిలబడవా? ఎప్పుడు నీ కుటుంబం అనుకుంటున్నావా? ఎప్పుడు నీ బంధువులు అనుకుంటున్నావా? ఎప్పుడు నీ రక్త సంబంధాలు అనుకుంటున్నారా? ఎప్పుడు నీ యొక్క అయిన వారే అనుకుంటున్నారా? ఎప్పుడు నీ వారే అనుకుంటున్నారా? దేవుని బిడ్డలారా, ఇతరుల కొరకు నువ్వు నిలబడాలి, ఇతరులు ప్రజల కొరకు నువ్వు నిలుచుండాలి. దేవుని పని అంటే అశ్రద్ధగా నువ్వు చేస్తున్నావేమో. ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా పనిని అశ్రద్ధ చేసేవాడు శాపగ్రస్తుడట. కాబట్టి అశ్రద్ధగా ఉండకూడదు. ఒక గృహ విజిటింగ్కి వెళ్ళినప్పుడు, లేదా పలానాళ్ళకి బాగోలేనప్పుడు నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళిపోవు. అశ్రద్ధ ఉండకూడదు. దేవుని పనిలో అశ్రద్ధగా చేయకూడదు. దేవుని పని కొరకు నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి. దెబోరా నిలబడలేదా? ఎస్తేరు నిలబడలేదా? రూతు నిలబడలేదా? నయోమి నిలబడలేదా? దేవుని బిడ్డ, నువ్వు నీ కుటుంబం నిలబడాలి. దేవుని కొరకు, దేవుని పని కొరకు నిలబడాలి. నిలబడినట్లయితేనే మెండైన ఆశీర్వాదములు, నిలబడినట్లయితే ఆయన అభిషేకం మనకు తోడుగా ఉంటుంది. నిలబడితేనే ఆయన మన ద్వారాగా అనేకమైన కార్యాలు మనుషుల మధ్య జరిగిస్తాడు. అందుకే పేతురు నిలబడ్డాడు. దేవుని బిడ్డ నిలబడ్డాడు కనుక దేవుడు పేతురుని బలంగా వాడుకున్నాడు. నిన్ను నన్ను కూడా ఆయన వాడుకోగలడు. అట్టి యొక్క ఆశీర్వాదములు, అట్టి దీవులు మనకు, మన కుటుంబం మీదకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, రండి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా నిలబడదాం. అందరూ నిలబడదాం. 2 చేతులు పైకెత్తుదాం. పేతురు వారి మధ్య నిలిచి అనే మాట రాయబడింది. ఒక జాలరి ఒక చేపలు పట్టేవాడు. యేసయ్య పిలవగానే ఆ పిలుపుకు లోబడ్డాడు, ముందుకొచ్చాడు.
ముందుకొచ్చి నిలబడ్డాడు. యేసయ్య అన్నాడు, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. పేతురు వెంబడించడం మొదలుపెట్టాడు యేసయ్యని. యేసయ్య ఎక్కడ కూర్చుంటే పేతురు అక్కడ కూర్చున్నవాడు. యేసయ్య ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడ్డాడు పేతురు. యేసయ్య ఏ పని చేస్తే పేతురు చూశాడు. ఒక జాలరిని దేవుడు ఎంత బలంగా వాడుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పేతురు నిలబెట్టినట్టుగా, యెహోషువను నిలబెట్టినట్టుగా, మోషేను నిలబెట్టినట్టుగా, యొప్తాను నిలబెట్టినట్టుగా, దెబోరాను నిలబెట్టినట్టుగా, ఎస్తేరును నిలబెట్టినట్టుగా, రూతును నిలబెట్టినట్టుగా, పౌలును నిలబెట్టినట్టుగా, గిద్యోను నిలబెట్టినట్టుగా మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. మమ్మల్ని నిలబెట్టండి. నీ పని కొరకు వాడుకోండి. మాలో పిరుగుతున్న ఆత్మని ఉంచలేదు, ధైర్యం కలిగిన ఆత్మని ఇచ్చావయ్యా. ఈ మాటలు అందరూ విన్నారు, అందరూ ఆలకించారు. ఈ వాక్యం 30 అంతలు 60 100 ఫలింపచేయండి. యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్ చెబుదామా? ఆమేన్.